జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మనం ఒక్క మాటలో చెప్పుకోవాలనుకుంటే సైకో పాలన అని చెప్పుకోవచ్చు. 2 మాటల్లో చెప్పాలనుకుంటే అఘాయిత్యాలు అక్రమాలు అని చెప్పుకోవచ్చు. 3 మాటల్లో చెప్పుకోవాలి అనుకుంటే లిక్కర్ స్కాము, ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము అని చెప్పుకోవచ్చు. వీళ్ళని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, గత ఎన్నికల్లో వీళ్ళ ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఆర్థిక పరిస్థితి ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? ఆంధ్ర రాష్ట్రం ఇంత అప్పుల బాటలో పడ్డానికి కారణం ఎవరు? విమర్శలు చేయడం సులభమే, కానీ నిజంగా అభివృద్ధి చేయడం అనేది చాలా ముఖ్యం ఆంధ్ర రాష్ట్రానికి. కానీ వీళ్ళు విమర్శలతోనే ఆగిపోయి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయారు. ప్రజలు నినాదాలని చూడరు, కేవలం అభివృద్ధిని మాత్రమే చూస్తారు. పైగా నిన్న మాట్లాడుతూ ఉన్నారు, వరుడ కళ్యాణి గారు మాట్లాడుతూ 3 మాటల్లో చెప్తే తెలుగుదేశం పార్టీ గురించి ఆవిడేం చెప్తారంటే అప్పులు, అబద్ధాలు, అరాచకాలు అని మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ, తెలుగుదేశం పార్టీ అంటే కేవలం అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అమ్మ. కేవలం పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎన్నాళ్ళైందో మీకు తెలియదు. ఆ గత 5 ఏళ్లలో మీరు తీసుకొచ్చిన పెట్టుబడి ఒకటి లేదు. పైగా ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రానికి పారిపోయే దుస్థితికి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. లక్షల కోట్లు అప్పులు చేశారు, ఋషికొండకి గుండు కొట్టారు. పైగా ఇలాంటివన్నీ మీరు చేస్తూ వచ్చి 3 రాజధానుల పేరుతో రాజధాని అనేది లేకుండా గత ప్రభుత్వంలో రాజధాని అని పుస్తకాల్లో లేని కూడా దుస్థితికి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఏకైక 1 టైం సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి మీరు తెలుసుకోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాము.